మాటిచ్చాను వీరయ్య. గొప్ప మాట. నువ్వు వెళ్ళకపోతే ఎవరు లేరా మాణిక్యానికి? అదే కదా, ఒంట్లో బాగాలేదని చెప్పండి. ఆయనకిచ్చిన మాట గురించి కాదు, ఆ పుల్లయ్యగాడి తల్లి చచ్చిపోయింది కదా, దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి. అందుకని సముద్రానికి వెళ్ళి నువ్వు చేస్తావా? శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తానని మాటిచ్చాను. హుసేన్ భాయి మాట తప్పడమ్మా. హుసేన్ భాయ్ మాట తప్పడు. మీరు లోపలికి ఏమిటి నువ్వనేది? ఈసారి సరుకు నేను తీసుకొస్తాను. అన్నయ్య, బాబాని సముద్రానికి వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావే? వద్దు వీరయ్య, ఈ పాపం నాతోనే పోని. బాబా, ఇది పాపం కాదు. నలుగురిని బతికించేది ఏది పాపం కాదు. షకీలా, బాబాని లోపల తీసుకెళ్ళు. ఓ మొదటిసారిగా పనిలోకి వస్తున్నానని నువ్వేం భయపడక, అన్నీ నేను చూసుకుంటా. ముందు ఈ ట్యూబులన్నీ ఉప్పు సంచులతో కట్టు. ఉప్పు దేనికి? ఉప్పు సంచులు ట్యూబులతో కట్టరా. ఎన్ని గోను సంచులు ఉన్నాయి? అదే ఉప్పు. చెప్పాను కదరా. మరి ఏమన్నా ఉప్పు వ్యాపారం చేస్తున్నావా? చెప్పింది చెయ్యి. ఆ ట్యూబులు ఉప్పు సంచులు కట్టు. చేతగాని వాళ్ళందరినీ ఈ పనిలో పెడితే ఇలాగే ఉంటుందిలే. అదే తాడు ఎక్కడ ఉందా అని చూస్తున్నా. తాడక్కడ చూడు. సరికంతా నీటిలో వేసేస్తే ఎలాగా? మాణిక్ పడితే ఏం చెప్తావు? ఏరయ్యా ఏరయ్యా ఏరయ్యా, ఒక్కో దాని ఖరీదు ఎంతో తెలుసా? పోయింది పోయింది, అంతా గోయిందా. ఒడ్డుకెళ్తే ప్రాణం పోరా. బోట్ సరిగ్గా నడపరా, పోరా. నాకు తెలీదు. పంప మునిగిపోయింది. ఎరయ్యా, కస్టమ్స్ వాళ్ళు వచ్చేసారు. సరుకుతో మనల్ని చూసారంటే 5 ఏళ్ళు లోపల దోసేస్తారు. సరుకు పడవలో ఉంటాయి కదా. సరుకు నీటిలో వేసేసావు కదా. భాయ్ సాబ్ సలాం, భాయ్ సాబ్ సలాం 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 భాయ్ సాబ్. రారా, వెళ్ళలేరా వాళ్ళని. అవును, కస్టమ్స్ వాళ్ళ నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు సరుకుతో మనం ఒడ్డు చేరకపోతే మాణిక్యం చంపేస్తాడే, ఏం చేద్దాం? మనం ఇప్పుడు సరుకు ఎలా బయటికి తీస్తాం? నువ్వేమో సొంతులు ఉప్పుతో కట్టి నీళ్ళలో వేసేసావు, బయటికి ఎలా తీద్దాం? నీటిలో వేసిన ఉప్పు ఏమవుతుందిరా? ఏమవుద్ది? తడిసిపోద్ది. తడిస్తే కరిగిపోద్ది. కరిగితే ట్యూబ్స్ పైకి వస్తాయి. ట్యూబులు బయటికి వస్తే మన సరుకు బయట పడిపోద్ది. ఏమయ్యా, ఇది పెద్ద ముర్రారు. ఉదర్ క్యా కర్ రహే హో? జల్దీ లే आओ. డబ్బు అక్కడ పెట్టి సరుకు తీసుకెళ్ళు. 200 ఆడి మోహన్ కొట్టి పోయి సరుకు తీసుకురా. 200 కాదురా నాన్న, 2000. ఏంటి 2000? ఏ నాయుడు, బాబా ఎప్పుడు 200గా తీసుకుంటాడు, నువ్వు 2000 అడిగావేంటి? ఒకడా అయ్యగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అడిగిన డబ్బిచ్చే సరుకు తీసుకెళ్ళు, అంతే. ఇవ్వకపోతే సరుకు సముద్రంలోకి పోతుంది. బెదిరిస్తున్నావా? లేదు. ఓ ఎవరు, వాటి ఖరీదంతా తెలుసా? తెలీదురా, నువ్వే చెప్పు. ఆపోయా ఆపో. మరి డబ్బు ఇస్తాను, నువ్వు అడిగినంత ఇస్తాను. ఎవరు? హుస్సేన్ భాయ్ మనుషులా? 2000 రూపాయలు అడిగారా? చెప్పరా? అవునండి. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? రాయ్, ఇన్స్పెక్టర్ కేల్ గారికి చెప్పరా, హుస్సేన్ భాయ్ ప్రాణాలతో ఉండకూడదు, తెలిసిందా?
వీరయ్య ఏమైంది బాబు? ఎక్కడికి బాబు ఇంత డబ్బు? ఇది మీ డబ్బే. రోజు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారే, దానికి తగిన ప్రతిఫలం. ఆహా, ఇంత డబ్బు నాకు అక్కర్లేదు. ఇది మీకు కాదు, మీ దగ్గరకు సహాయం చేయమని వస్తారే వాళ్ళ కోసం. నా కూలి 200లేగా. 200గా? అది నేను తీసుకుంటాను, నాకు చలవకి. ఇది మీకు. రారా, త్వరగా రారా. నాయుడయ్యా, ప్రాణం పోతున్నట్టుందయ్యా. నా బిడ్డను కాపాడండి అయ్యా, నా బిడ్డను కాపాడండి. ఎవరు? నా చేతుల్లోనే బిడ్డ చచ్చిపోయేలా ఉందయ్యా, కాపాడండి. ఆగండి 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 ఆగండి. ఏమైంది? 2 రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా, కళ్ళు తెరవడం లేదు. నేను దిక్కులేదన్నయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. 2 రోజు. నీలా షర్ట్ తీసురా. ఎమర్జెన్సీ వార్డ్. ఉదయ్ సాబ్, టైం హో గయా. నమస్తే. బేబీ హై ఫీవర్, డేంజర్, అర్జెంట్. మీరు ఐఎమ్ సారీ, కమ్ టుమారో మార్నింగ్. కల్ సుబే ఆవ్. అయ్యా, బిడ్డ సాగు బతుకులో ఉంది. I'm sorry. ఎలా? అభి అడ్మిషన్ అయ్యి. అయ్యో చెప్ప. बीमारी बढ़ जाएगी तो अरे बोला ना क्या? అయ్యో డాక్టర్ పేరెంట్ అడుగు. आपका नाम क्या है साहब पूछते हैं. क्यों क्यों? ఇంటి అడ్రస్ అడుగు. आप कहाँ रहते हैं, घर का एड्रेस क्या है? एड्रेस? బిడ్డ పాప ఉన్నారో లేదో తెలుసుకో. कितने बाल बच्चे हैं आपको? बच्चे? వీరి పిల్లలు క్షేమంగా ఉండాలంటే మన బిడ్డకు వైద్యం చేయాలని చెప్పు. आपके बच्चों की फिक्र है तो इस बच्चे को. వెళ్ళండి, బిడ్డను జాయిన్ చేసుకోండి. साहब बोल रहे हैं. వెళ్ళండి. सिस्टर सिस्टर బిడ్డ చావు బతుకులో ఉంది. ఏమిటా మీరు ఆడుకుంటున్నారా? ఏమయ్యా, మీరేనా అంబులెన్స్ తెప్పించకూడదు? పిలిచాం, ఆ, రామంటున్నారు. ఎవడు చెప్పాడు? అది స్లమ్ ఏరియా అని. ఓహో, స్లమ్ ఏరియా అయితే రాదా? రారంట. అది లేదు, ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు. మ్హూ. మ్హూ. ఎంత వయసు బిడ్డకు? 1.5 ఏడాది. ఈ బిడ్డ తస తిరిగి ప్రాణాలు ఇస్తాడు డాక్టరు? నా వాళ్ళకి ఏమైనా గతి లేదు, నా వాళ్ళ ప్రాణాలకు అంతే విలువ, అంతే కదా? ఏమయ్యా, ఈ అంబులెన్స్ ఖరీదు ఎంత ఉంటుందా? 40-50 వేలు ఉంటుంది ఒక అంబులెన్స్. కొందాం, 5 కొందాం. 5 కొని మన ఏరియాలో నిలుపుదాం, మనకే ఉంటాయి. పేదవాళ్ళ అంబులెన్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వం. 5 అంటే కానివయ్యా, కొందాం. తెలిసిందా? కూర్చో. మీరు కూర్చోండి. హీరో నర్సమ్మను ఏమైందో కనుక్కో. అయ్యా, ఏమి అంత సవ్యంగా జరుగుతుంది. ఏంటి ఏంటి గండం గడిచిందట, కానీ ఇక్కడే 2 రోజులు ఉండాలంట. ఖర్చు ఎంత సరే, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అమ్మా ఏం లేదమ్మా, భయం లేదమ్మా. డాక్టర్ గారు వచ్చారు. సార్, అయ్యా, ఆయన దండం పెట్టు. థ్యాంక్స్, ఒక ప్రాణాన్ని కాపాడావు. అది మా వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. నన్ను ఏమనుకోవద్దు.